మొక్క 1 ఇయర్ మొక్క ప్లాంట్ మనం పెట్టినప్పుడు అయితే దీని పక్క పండి సపోర్ట్గా మిమ్ము చెట్టు కానీ పెసర చెట్టు కానీ కంది చెట్టు అంటే హోస్టింగ్ ప్లాంట్ పెడతా ఉంటాం. కొద్ది రోజుల తర్వాత ఏంటంటే హోస్టింగ్ ప్లాంట్ మొత్తం ఎనర్జీ లాక్కుంటుంది సార్. శ్రీగంధం చెట్టు వేరు హోస్టింగ్ ప్లాంట్ పెట్టింది ఇట్లా పెన వేసుకుపోయిన తర్వాత ఆహారం మొత్తం తీసుకుని చెట్టు పెరుగుతాండి. హోస్టింగ్ ప్లాంట్ చెట్టుని ఎండిపోతాయి కొద్ది రోజుల తర్వాత మరి దశకు వచ్చేసరికి ఏంటంటే సిట్రస్ జాతి చెట్లు అంటే ఉసిరి, నిమ్మ, బత్తాయి, మామిడి, నల్ల తుమ్మ అంటారు కొంతమంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకాన్ని తీసుకున్నారు. ఇక్కడున్న సాయిల్ టెస్ట్ చేసింది, ఇక్కడున్న వాతావరణం ఏదైతే సరిపోద్దో అది మాత్రమే తీసుకోవాలి. మనం ఏంటంటే అవిసె చెట్టుని తీసుకున్నాం. ఈ రో మొత్తం అబ్జర్వ్ చేయండి, కట్ చేసిన హోస్టింగ్ ప్లాంట్ అవిసె చెట్లు ఒకనొక ఏజ్కి వచ్చేసరికి ఏంటంటే ఈ రో మొత్తం ఒక హోస్టింగ్ ప్లాంట్ ఉన్నది సరిపోతుంది. ఎందుకంటే ఏదైనా ఒక పెద్ద వృక్షాన్ని కట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, ప్రతి చెట్టుకి మేజర్ రూట్ ఉంటుంది, ఇండెక్ట్ రూట్ ఉంటుంది, పిల్ల వేరు సైడ్కి వెళ్ళిపోతుంది. శ్రీగంధం చెట్టుకి కూడా తల్లి వేరు ఉంటుంది సారీ, పిల్ల వేర్లు కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత సైడ్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ శ్రీగంధం చెట్టు ఉంటే ఇక్కడ ఉన్న ఒక 40 మీటర్ల పైన ఎక్కడ హోస్టింగ్ ప్లాంట్ ఉన్నా కూడా ఆహారం తీసుకొని పెను వేసుకొని పెరుగుతుంది. ఫస్ట్ 2.5 ఇయర్స్ వరకు ఏంటంటే చిన్న బేబీని పెంచినట్టు పెంచాలి. చిన్న పిల్లలు 2 సంవత్సరాల వరకు మీరు పెంచిన తర్వాత ఒక 3 సంవత్సరాలు దాటిందంటే ఇక దీని మీద మనకు కొంచెం భరోసా ఉన్నట్టు శ్రీగంధం చెట్టు మీద. ఇదంతా కొంచెం పక్కన పెట్టండి, బేసిక్ ఇన్ఫర్మేషన్. నేను వచ్చి ప్లాట్ కొంటే నాకేం లాభం, అసలు టాపిక్ వచ్చేసి మీరు వచ్చి ఒక గుంట జాగా తీసుకుంటే కంపెనీ ప్రతి 12 ఫీట్లకు ఒక చెట్టు చొప్పున 10 చెట్లు పెడుతుంది. 10 చెట్లను కంప్లీట్ పెట్టిన కొంచెం మూలు పెడితే క్రాప్ కట్ చేసి చెక్కు లేదంతా రెస్పాన్సిబిలిటీ మొత్తం కంపెనీ. ఈ 121 స్క్వేర్ యార్డ్స్ స్థలంలో కంపెనీ 10 చెట్లు పెడితే ఈ రోజున్న మార్కెట్ వాల్యూ ఒక 12 సంవత్సరాల శ్రీగంధం చెట్టుకి 30-40 కిలో హార్డ్వుడ్ వస్తుంది. 15 సంవత్సరాల శ్రీగంధం చెట్టు వేసుకొచ్చి 60-70 కిలో హార్డ్వుడ్ వస్తుంది. పైన ఉన్న బెరడు కానీ వేర్లు కానీ సాఫ్వుడ్ అంటాం. కేజీకి వచ్చేసరికి 1000 నుండి 2000 ఇది ఉంటుంది. లోపల ఉన్న హార్డ్వుడ్ మాత్రం 26,500 అనుకున్నాం. డీమార్ట్ లాంటి పెద్ద షాప్లకు ఎందుకు వెళ్తాం సార్, ఎంతో కొంత డిస్కౌంట్ వస్తుంది. సేమ్ కేరళ మార్కెట్లో, తమిళనాడు మార్కెట్లో వచ్చినప్పుడు మన దగ్గర డిస్కౌంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 15,000కో 20,000కో వాళ్ళు తీసుకున్నా కూడా, కేజీకి 20,000 వేసుకున్నా కూడా ఈ చెట్టు నుండి 80 కిలో వస్తాయని గవర్నమెంట్ లెక్కలు అన్నాం కదా, సగం వేసుకుందాం రైతులా ఆలోచిద్దాం. 40 కిలో వచ్చినా కూడా 40 కిలోల నుండి 20,000 వేసుకోండి. చెట్టుకి 8 లక్షల 10 చెట్లు పెట్టిస్తుంది కంపెనీ. 8 ఉంటే 10 ఎంత, 80 లక్షల. నేను వచ్చి 7 లక్షల ప్లాట్ పెడితే 80 లక్షల పంట పండిస్తే కంపెనీకి ఏం లాభం? మీరైనా నేనైనా లాభాపేక్ష లేకుండా ఏం చేయము. ఎంటైర్ ఈ చెట్టు వచ్చేసి 15 సంవత్సరాలకి రౌండ్ టేప్ వేస్తే 4 ఫీట్ల వెడల్పు పెరుగుతుంది, హైట్ వచ్చేసి 25 ఫీట్ల పెరుగుతుంది. మనం 80 కిలోలు మాత్రం మాట్లాడుకున్నాం, 40 కిలోలు వచ్చేసినాం. 40 కిలోల నుండి 20,000 వేసుకున్నా కూడా 8 లక్షలు. 80 లక్షల పంట ఇస్తే కంపెనీకి ఏ లాభం అంటే డ్రిప్ సిస్టమ్, మ్యాన్ పవర్, సోలార్ ఫెన్సింగ్, చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి ప్రతి సైట్ ఇన్ఛార్జిని పెట్టి అగ్రికల్చర్ వ్యవసాయ శాస్త్రవేత్త ఆధ్వర్యంలో పెంచినందుకు పంట మీద వచ్చే ఆదాయానికి వెళ్ళి 40% షేర్ మీరు కంపెనీకి ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఎందుకు ఇవ్వాలంటే ల్యాండ్ ఓనర్ మీరు. రేపు క్రాప్ కట్ చేసేటప్పుడు మీ సైన్ లేదు, క్రాప్ కట్ చేయరు. ఫస్ట్ మీ పేరు మీద ఫారెస్ట్ పర్మిషన్, రెవెన్యూ పర్మిషన్ మేమే అప్లై చేస్తాం, బట్ మీ పేరు మీద తీసుకుంటాం. క్రాప్ కట్ చేసిన తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ మీరే కాబట్టి ఈ 10 చెట్లకు సంబంధించిన ఆదాయం కూడా మీ పేరు మీద చెక్ రిలీజ్ చేస్తాం. మీ పేరు మీద వచ్చిన చెక్లకి వెళ్ళి ఒక 40% షేర్ ఇవ్వాలి. మీరు రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, జస్ట్ ప్లాట్ కొనుక్కుంటారు, మీ పేరు మీద రిజిస్టర్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత క్రాప్ మీద కంప్లీట్గా దీని మీద పెట్టుబడి మొత్తం మేమే వేయాలి. పంట మీద వచ్చిన ఆదాయాలకు వెళ్ళి మాత్రమే మాకు 40% షేర్ ఇవ్వబడుతుంది. 80 లక్షల పంట పండితే 8 నెలల 32 లక్షలు ఇస్తారు. 1 CR పంట పండితే 40 లక్షలు మాకు, 60 లక్షలు మాకు, మీకు సేమ్. ఇదే 3 లక్షల ప్లాట్ 9 లక్షలు అయినప్పుడు మీరు ఇప్పుడు నేషనల్ హైవేలో బేస్ చేసుకొని సేమ్ ఇట్లానే రోడ్డు పెట్టి ప్లాట్ తీసుకుంటే 7 లక్షల ప్లాట్ కొంటే 15 ఏళ్ళ వరకు ఎంత కావాలి? 3 రెట్లు వేసుకోండి. ఇది 5 సంవత్సరం 3 రెట్లు అయినట్టు, అది 7 ఏళ్ళకు 15 ఏళ్ళకు 3 రెట్లు వేసుకున్నా కూడా 7 3 21 లక్షల ప్లాట్. క్రాప్ ఒక 50 లక్షలు వేసుకోండి. 20 + 50 సార్ ఎంత, ఒక 70 లక్షలు. అంటే ఒక 7 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇప్పుడు FDలో పెట్టాను సార్, 11 సంవత్సరాలు డబ్బులు అయితే 7 + 14 లక్షలు. ఇంకొక 4 సంవత్సరాలు కనుక వెయిట్ చేసినట్లయితే మీకేమైందంటే ఒక బల్క్ అమౌంట్ అని వస్తుంది, 10 రెట్ల ఆదాయం వస్తుంది. ఈ కాన్సెప్ట్ మనం ఎందుకు చేసినామంటే ప్రతి వ్యక్తికి 3 రకాల కోరికలు ఉంటాయి. చిన్నపిల్లలు ఉంటే మెడిసిన్ లాంటి ఉన్నత విద్య చదివితే ఇంటర్మీడియట్ ఏజ్కి వచ్చేసరికి ఏంటంటే ఒక పెద్ద అమౌంట్ 6 లక్షలు పెట్టి ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టిన ఫీలింగ్తో మర్చిపోయినట్లయితే 11 వాళ్ళ ఇంటర్మీడియట్ ఏజ్ వచ్చి 17 సంవత్సరాలు అవుతాయి కదా, అప్పటి వరకు ఏమైందంటే ఒక బల్క్ ఎడ్యుకేషన్, బల్క్ అమౌంట్ సెట్ అవుతుంది. కొంచెం పెద్ద పిల్లలు 10 సంవత్సరాలు ఓపెన్ ఉంటే పెళ్లి వరకు అవుతుంది. లేదంటే ఎవరికైనా ఒక సొంత ఇల్లు, డూప్లెక్స్, డబుల్ బెడ్రూమ్ కట్టుకునే ఫీలింగ్ అవుతుంటుంది. ఇక్కడే కట్టుకోమని నేను అట్లే, ఇక్కడ నుండి జనరేట్ అయిన ఇన్కమ్తో మీ ఊర్లో కట్టుకోండి, ఈ అమౌంట్తో మీ ఊర్లో కట్టుకోండి. ఈ 3 రకాల ఏదో ఒక కోరిక నెరవేరాల ఉద్దేశంతో కంపెనీ పెట్టింది. కంపెనీకి ఏం లాభం అంటే ప్లాట్ అమ్మినామా, పైసలు తీసుకున్నామా, హాయ్ బాబాయ్ కాకుండా 15 ఇయర్స్ వరకు మీకు మాకు హెల్తీ రిలేషన్ ఉంటుంది. ఒకటి మేము ఇక్కడ సైడ్ చేస్తాం, రేపు కరీంనగర్ సైడ్ చేయొచ్చు, ఫ్యూచర్ హైదరాబాద్ సైడ్ చేయొచ్చు. ఎక్కడ సైడ్ చేసినా కూడా అంజనపుత్ర నాకు ప్లాట్ ఉంది కాబట్టి మీకు మాకు హెల్తీ రిలేషన్ ఉంటే 15 సంవత్సరాల వరకు బాండింగ్ ఉంటుంది. కాబట్టి రేపు నేను ఫ్యూచర్లో హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కూడా మా మీద ట్రస్ట్తో మీరు హైదరాబాద్ వచ్చి ఆడ సైడ్ చేసినప్పుడు మీరు మా దగ్గరగా ఉంటారు. మాకు మీతో పాటు 15 సంవత్సరాల ఒక దీర్ఘకాలికమైన రిలేషన్షిప్ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే మీ మీద మాకు ప్రతి ప్లాట్ మీద 40% షేర్ వస్తుంది. మీ ఒక ప్లాట్ మీద రావట్లేదు, ఎంటైర్ ప్రతి సైట్ మీద 40% షేర్ వస్తుంది. దీని గురించి ఏమైనా డౌట్లు ఉన్నాడు కానీ ఒక 2 నిమిషాలలో ఫినిష్ చేసేస్తాం. కాన్సెప్ట్ చెప్పాలి. మరి మీరు 4.5 సంవత్సరాలు అన్నారు కదా,
మరి మీకు ఎట్లుంది? మీరు వారు ప్లాట్లు అమ్మలే కదా, సైట్ చేయలే కదా అని చెప్పేసి అంటే కంప్లీట్గా భారతదేశం మొత్తం మీద సైట్ చేసి మార్కెటింగ్ చేసిన వ్యక్తి తోటకూర గోవిందరావు అంటారు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి తోటకూర గోవిందరావు అంటే గురించి వస్తుంది. ఆయనతో కంపెనీ 1000 ఎకరాల అగ్రిమెంట్ చేసి ఆల్మోస్ట్ 400 ఎకరాలలో శ్రీగంధం పంట చేసి ఇందాక ముందు మీరు చెప్పేసిన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మన కంపెనీకి అవార్డు వచ్చింది. రిమైనింగ్ 600 ఎకరాల శ్రీగంధం ప్లాంటేషన్ పెట్టి క్రాప్ కట్ చేసి మార్కెటింగ్ వెళ్ళేంత వరకు మనతో ట్రావెల్ అయ్యి ఉంటారు అన్నమాట. అంటే ఒక వ్యక్తి ఇంతవరకు మార్కెట్లో అమ్మిన వ్యక్తిగా మనం ట్రావెల్ చేస్తాం. ఒక్కొక్క సైడ్ తిరగడానికి ఒక్కొక్క రోజు పడుతుంది సార్. ఇప్పటివరకు 21 వెంచర్లు వేసినాం. 21 వెంచర్లకు 21 రోజులు పడుతుంది. ఒక సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిగా మనం ట్రావెల్ అవుతున్నాం కాబట్టి మార్కెట్లో ఈరోజు మీకు ఖచ్చితంగా 6 నుండి 8 లక్షలు మార్కెట్ వాల్యూ ఉంటుందని చెప్పేసి ఇది వచ్చేసి అంటే లాస్ట్ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. 10 రెట్లు 10 రూపాయలు తీసుకుంటే ఎఫ్డీలో పెడితే 20 రెట్లు, 20 × 10 200, వెండి మీద పెడితే 24 రెట్లు పెరిగింది, బంగారం పెడితే 30 రెట్లు పెరిగింది, భూమి మీద పెడితే 500 రెట్లు పెరిగింది అమౌంట్స్ అనేవి. మా శ్రీగంధం చెట్లు కొంతమంది ఏమంటారు మరి రేపు ఫ్యూచర్లో అందరూ శ్రీగంధం చెట్లు పెడితే మార్కెట్ వాల్యూ పడిపోతాయి కదా. ఈరోజు 26,000 అన్నారు సరే, 10,000కు 15,000 పడిపోతుంది కదా. ప్రపంచం మొత్తం మీద 198 దేశాలు ఉంటే ఓన్లీ ఈ 8 కంట్రీస్ మాత్రం శ్రీగంధం పంటకు అనుకూలమైన నేలలు కానీ అనుకూలమైన వాతావరణం ఉన్నాయి. ఇందులో కూడా పోటీ పడేది ఏంటంటే ఇండియా ఇండోనేషియా మాత్రమే ప్రజెంట్ పోటీ పడతానండి. ఇండియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, సిజర్ని, ఫిలిప్పైన్స్, శ్రీలంక, మనిషి ఇదంతా వరల్డ్ గురించి మనకి భారతదేశం మాట్లాడుకుంటే 29 రాష్ట్రాలు అంటే దక్షిణాది రాష్ట్రాలైనా తమిళనాడు